బ్రేకింగ్ న్యూస్. ఏపీ తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైపోయింది. 13వ తారీఖున సోమవారం లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటు వేయడానికి సొంత ఊళ్ళకు వెళుతున్నారు నగరవాసులు. ఓటు వేయడానికి ఏపీకి వెళుతున్న వాహనాలతో విజయవాడ హైవే రద్దీగా మారింది. అర్ధరాత్రి ఎల్బీ నగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. ఎందుకంటే ఈరోజు శనివారం, రేపు ఆదివారం, సోమవారం ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఎక్కువ మంది నిన్ననే సొంత ఊళ్ళకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. సొంత ఊళ్ళకు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొంత వాహనాలలో కూడా ఎక్కువ మంది వెళ్ళే ప్రయత్నం చేయడంతో రహదారులన్నీ జాతీయ రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కూడా జనంతో పోటెత్తాయి. కిటకిటలాడుతున్నాయి బస్టాండ్లు, రైల్వే స్టేషన్స్. నగరవాసులంతా ఒక్కసారిగా రావడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి. దీంతో అదనపు బస్సులు, అదనపు రైళ్లను కూడా నడుపుతున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుని 50 ప్రత్యేక రైళ్లను నడపడానికి ప్లాన్ చేసింది. 22 రైళ్లకు అదనపు కోచ్లను కూడా ఏర్పాటు చేశారు. ఏపీ తెలంగాణ మధ్య నడిచే ట్రైన్లలో అదనపు కోచ్లు మే 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్లో దాదాపు 10 లక్షల మంది తెలంగాణ, ఏపీ ఓటర్లు ఉన్నారు. రెట్టింపు ధరలతో ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు దోచుకుంటున్నారు. ఎక్కువ మంది ఓటు వేయడానికి సొంత ఊళ్ళకు వెళుతూ ఉండటంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఒక్కసారిగా వాటి ధరలను పెంచేశాయి. రెట్టింపు ధరలతో జనాన్ని దోచుకుంటున్నాయి. ఒక్కో టికెట్ను 2,000, 3,000 రూపాయలకు పైబడి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఓటు వేయడానికి వెళ్లే వారి కోసం ఇటు ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్కి అయితే తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి, బెంగళూరు నుంచి కూడా ఓటు వేయడానికి ఆంధ్రప్రదేశ్కి వెళ్తూ ఉన్నారు. ఇటు హైదరాబాద్లో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటు హక్కు ఉన్న వాళ్ళు హైదరాబాద్ నుంచి గ్రామాలకు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీంతో తెలంగాణలోనూ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అటు ఆంధ్రప్రదేశ్కు ఓటు వేయడానికి వెళ్లే వారి కోసం హైదరాబాద్తో పాటు తమిళనాడు, బెంగళూరు నుంచి వచ్చే వారి కోసం కూడా ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, సోమవారం జరిగే ఎన్నికల్లో ఓటు వేయటానికి నగరం నుంచి తెలంగాణలో మా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో అటు తమిళనాడు, చెన్నై, బెంగళూరు, ఇటు హైదరాబాద్ నుంచి కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? విజయవాడకి కానీ లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఓటు వేయడానికి సొంతూరులు ప్రయాణమవుతున్న నేపథ్యంలో అన్ని రైల్వే స్టేషన్లతో పాటు ఇటు బస్ స్టాండ్లు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిందని చెప్పాలి రోహిత్. ఎందుకంటే పూర్తిగా ఈసారి గతంలో కంటే భిన్నమైన వాతావరణం ఈసారి ఎన్నికల్లో కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంగతి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇక్కడ ఓటర్లు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఓటు వేయడానికి. దానికి ఉదాహరణ మొన్న మనం చూసాము, బ్యాలెట్ ఓటు బ్యాంక్ 5 లక్షల ఓట్లు ఉద్యోగులకు సంబంధించిన ఓటు బ్యాంక్ ఉంటే 4,44,000 ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులు ఒక చరిత్ర సృష్టించారు. ఇప్పుడు అదే వాతావరణం పొరుగు రాష్ట్రాల్లో, పొరుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఓటర్లో కూడా కనబడుతుంది. ప్రతి ఒక్కరు ఈసారి ఓటు వేయాలని నిర్ణయించుకుని సొంత ఊళ్ళకైతే పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రాంతాల్లో, అటు విజయవాడ హైవే కానీ అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కూడా కనబడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఓటు ఆవశ్యకత గురించి అటు ఎన్నికల సంఘం చేసిన ప్రచారం కానీ లేకపోతే ప్రజల్లో కూడా కొంత చైతన్యం కనబడుతుంది. ఓటు హక్కు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని వాళ్ళు కూడా చైతన్యం కనబడుతున్న నేపథ్యంలో ఓటర్లు అయితే తమ సొంత ఊరికి వెళ్లి ఓటు వేయడానికి నిర్ణయించుకున్నారు. అందులోనూ ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఇంకొక కీలక అంశం ఏంటంటే వరుస సెలవులు. శని, ఆదివారాలు సెలవులు రావడం, సోమవారం కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అది హాలిడే కాబట్టి వరుసమే 3 రోజులు సెలవులు రావడంతో ఒకటి ఓటు వినియోగించుకోవచ్చు, రెండోది సొంత ఊళ్ళు వెళ్ళి సొంత వాళ్ళని కలవచ్చు అనే ఒక భావంతో సొంత ఊళ్ళకైతే పయనమవుతూ ఉన్నారు. రద్దీగా కనబడుతున్న పరిస్థితి. సికింద్రాబాద్ కానీ అటు హైదరాబాద్ సంబంధించి ఇటు విజయవాడ అన్ని ప్రాంతాల్లో కూడా సొంత ఊళ్ళకైతే పయనమవుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా సొంత ఊళ్ళకి వెళ్లి ఓటు వేయబోతున్న పరిస్థితి ఉంది. గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం, ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ శాతం కూడా పెరగవచ్చని ఎన్నికల సంఘం కూడా భావిస్తుంది, అంచనా వేస్తున్న నేపథ్యంలో ఓటర్లు అయితే సొంత ఊళ్ళకి పయనమవుతూ ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుని ఆ ఓటు వినియోగించుకోవడానికి అయితే వెళుతున్న పరిస్థితి ఉంది రోహిత్. రైట్. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ అధిక ధరలకు
టికెట్లను అమ్ముతూ ప్రయాణికులను దోచుకుంటూ ఉన్నాయి. దీనిపైన ప్రయాణికులు ఏమంటున్నారు? అంటే ప్రతి సందర్భంలోనూ ఇదే విధంగా ఆర్టీసీ ప్రైవేటు ట్రావెల్స్ ఇదే విధంగా దోచుకుంటాయి. పండగల సమయంలో, సంక్రాంతి దసరా సమయంలో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు అదే ఎన్నికల ఫెస్టివల్ గాని చూస్తున్న ఎన్నికల సీజన్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సొంతూరు వెళ్తారు కాబట్టి ఇదే అదునుగా చూసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ధరలు బాగా పెంచేసాయని చెప్తున్నారు. అయినప్పటికీ లెక్క చేయకోకుండా సొంతూళ్ళకి వెళ్లి ఓటు వేయాలని ఒక చైతన్యం అయితే ప్రజల్లో కనబడుతుంది. అయితే అధికారులు దీని మీద అంటే ఎన్నికల సంఘానికి సంబంధించి కానీ అధికారులు కానీ దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ట్రైన్స్ అనేవి ఎలాగూ అవి నిర్ణయం ధరలో మార్పు అనేది నిర్ణయం వస్తుంది. కానీ ట్రావెల్స్ అనేవి ప్రైవేట్ ట్రావెల్స్ అనేది ఇష్టారాజ్యంగా వాళ్ళకి ఎంత అమౌంట్ చేసి అంత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొంత దీని మీద కొంత ఇది చేస్తే కనుక అటు ప్రభుత్వం అటు ఎన్నికల సంఘం అధికారులు కానీ చర్యలు తీసుకుంటే ఇంకా ఎక్కువ మంది సొంతూళ్ళు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమంది భయపడుతున్న పరిస్థితి అంటే కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఇంత ధరలు పెట్టుకుని సొంతూళ్ళు వెళ్ళే లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ధరలు తగ్గిస్తే వాళ్ళు కూడా సొంతూళ్ళకి వచ్చి ఓటు వరకు వినియోగించిన అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు కానీ ఎన్నికల సంఘాన్ని దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. రైట్ రాజేష్, అయితే హైదరాబాద్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు ఎక్కువ మంది ఉంటారు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుని. అంటే తమిళనాడు, కర్ణాటకలో కూడా తెలుగువారు ఎక్కువ మంది ఉంటారు. ఓటు వినియోగించుకోవడానికి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో తమిళనాడు, బెంగళూరులో ఉన్న ఓటర్ల కోసం కూడా ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేశారా ఆర్టీసీ? ఆర్టీసీ అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కానీ రాజకీయ పార్టీలు కూడా మన నుంచి కొంత ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలు కూడా సొంతూరు వెళ్ళడానికి పార్టీల పరంగా కూడా అక్కడ స్థానికంగా బస్సులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళు ఎలాంటి ఖర్చు పెట్టుకోకుండా స్థానికంగా ఎక్కడే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ బెంగళూరు నుంచి వచ్చే చెన్నై నుంచి వచ్చే వాళ్ళకి ఆర్టీసీ పక్కన పెడితే రాజకీయ పార్టీలు మాత్రం బస్సులు ఏర్పాటు చేస్తే వాటిని ఉపయోగించుకోవాలని కూడా వాట్సాప్ లో మెసేజ్లు షేర్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ నుంచి ఎక్కువ స్థాయిలో ప్రయాణికులు వస్తారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి అక్కడి నుంచి అయితే ప్రత్యేక బస్సులు పెట్టడంగా లేకపోతే రైలుకు సంబంధించినటువంటి వాటిలో కొంత పెంచిన పరిస్థితి ఉంది. కానీ పూర్తిగా ధరలకు సంబంధించి మాత్రం నియంత్రించాల్సిన అవసరం ఉందనేది మాత్రం ప్రజలు చూస్తున్న అభిప్రాయం. రైట్ రాజేష్, ఏపీ తెలంగాణలలో ఎన్నికల పండుగకు సమయం ఆసన్నమైంది. దీంతో ఓటు వేయటానికి సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు నగరవాసులు. ఓటు వేయటానికి ఏపీకి వెళుతున్న వాహనాలతో విజయవాడ హైవే రద్దీగా మారింది. అర్ధరాత్రి అయితే ఎల్బీ నగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎందుకంటే నిన్న డ్యూటీలు ముగించుకున్న తర్వాత ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంతానికి ఓటు వేయటానికి ఎక్కువ మంది ప్రయాణమయ్యారు. శని, ఆది, సోమవారం 3 రోజులు కలిసి వస్తున్న నేపథ్యంలో నిన్ననే ఎక్కువ మంది సొంత ఊళ్లకు ప్రయాణమయ్యారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతూ ఉన్నాయి. సొంత ఊళ్లకు వెళ్లేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ హైవేపై వాహనాలు బార్లు తీరాయి. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు జనం పోటెత్తారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కూడా కిటకిటలాడుతున్నాయి. నగరవాసులంతా ఒక్కసారిగా సొంత ఊళ్లకు ప్రయాణం అవుతూ ఉండటంతో ఇదే అదునుగా చూసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ల ధరలను కూడా అమాంతం పెంచేసింది. మరోవైపు ఆర్టీసీ, రైల్వే శాఖ కూడా ప్రత్యేక బస్సులు, ప్రత్యేక రైళ్లు నడపడానికి ప్లాన్ చేసింది.